హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం జూన్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఎవ్రీ మంత్ అయితే మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మే వరకు అయితే కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 7 సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతిపిన్న వయసుడైన భారతీయుడు ఎవరు? 7 సమ్మిట్స్ అంటే వరల్డ్లో ఉన్న అతి పెద్ద మౌంటైన్స్ని కలుపుకొని 7 సమ్మిట్స్ అని అనడం జరుగుతుంది. ఆ ఛాలెంజ్ని పూర్తి చేసిన అతిపిన్న వయసుడైన భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ డి, విశ్వనాథ కార్తికేయ పడకాంతి. 7 సమ్మిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతిపిన్న వయసుడైన భారతీయుడు. ఆ 7 సమ్మిట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. 7 సమ్మిట్స్ అండి, వరల్డ్లో అతిపెద్ద మౌంటైన్స్ చూసుకున్నట్టయితే అవేంటి అన్నట్టే 7 ఏంటివి అంటే, ఒకటి వచ్చేసి డెనాలి, సెకండ్ వన్ వచ్చేసి మౌంట్ బ్లాంక్స్, థర్డ్ వన్ ఎల్బ్రస్, ఫోర్త్ వన్ ఎవరెస్ట్ అనేది వరల్డ్లో అతిపెద్ద మౌంటైన్ అండి. దీని హైట్ వచ్చేసి 8848 మీటర్స్. తర్వాత కీలిమంజారో, అకాంగువా, నెక్స్ట్ వన్ విన్సన్, లాస్ట్ వన్ వచ్చేసి కొస్కి యాస్కో అనే ఈ 7 పర్వతాలని 7 సమ్మిట్ ఛాలెంజ్ అని అంటారండి. ఈ 7 పర్వతాలని అధిరోహిస్తే దాన్ని 7 సమ్మిట్ ఛాలెంజ్ని పూర్తి చేసినట్టు అని అర్థం అండి. నెక్స్ట్ వన్, మిస్ వరల్డ్ 2025 విజేతగా సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్ ఎంపికయ్యారు. ఈమె ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి, థాయిలాండ్. మిస్ వరల్డ్ పోటీలు అండి, 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయంటే మన తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దీనిలో మిస్ వరల్డ్ 2025 విజేతగా సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్ గారు మిస్ వరల్డ్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఈమె థాయిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ను నోటిఫై చేసింది. కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ఏ చట్టం కింద నోటిఫై చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. తెలంగాణ ప్రభుత్వం కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ను నోటిఫై చేయడం జరిగింది. అది ఏ చట్టం ఆధారం చేసుకొని నోటిఫై చేయబడిందంటే వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 చట్టం ద్వారా నోటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, 42 సంవత్సరాల తర్వాత భారతదేశం IATA వార్షిక సర్వసభ్య సమావేశం 2025ను ఏ రాష్ట్రం ఆర్ యూనియన్ టెరిటరీలలో నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ. 42 సంవత్సరాల తర్వాత భారతదేశం IATA వార్షిక సర్వసభ్య సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. IATA ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది 42 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ వన్, 5వ క్వశ్చన్, IPL 2025కి గాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ని గెలుచుకుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఎవరు? ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. అందరికీ తెలిసిందే, 2025కు సంబంధించి ఐపీఎల్కి గాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే టైటిల్ని గెలవడం జరిగింది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఎవరు అనేది మీరు కామెంట్లో 5వ క్వశ్చన్ మెన్షన్ చేసి కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ IPLకి సంబంధించి సపరేట్ కరెంట్ అఫైర్స్ వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వన్, 6వ క్వశ్చన్, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా PM నరేంద్ర మోడీ తన ఇంట్లో ఏ మొక్కను నాటారు? ఆన్సర్
ఆప్షన్ డి సింధూర్ మొక్క. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగా పిఎం నరేంద్ర మోదీ గారు తన ఇంట్లో సింధూర్ మొక్కనైతే నాటడం జరిగింది. నెక్స్ట్ వన్ 7వ క్వశ్చన్. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి గుల్వీర్ సింగ్. 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని గుల్వీర్ సింగ్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ 8వ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఖీర్ భవానీ పండుగ ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఖీర్ భవానీ పండుగను జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్ 9వ క్వశ్చన్. జూన్ 6, 2025న జమ్మూ కాశ్మీర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ 2 ప్రాంతాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కాద్రా మరియు శ్రీనగర్. ఇదే పర్యటనలో నరేంద్ర మోదీ గారు వరల్డ్లో హైయెస్ట్ బ్రిడ్జ్ అయిన రైల్వే బ్రిడ్జ్ని చీనాబ్ నది మీద నిర్మించిన వరల్డ్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ 10వ క్వశ్చన్. జూన్ 6, 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్ణయించిన ప్రస్తుత రెపో రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 5.50%. జూన్ 6, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్ణయించిన ప్రస్తుత రెపో రేటు 5.50%. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ అనేది బ్యాంకులకి లోన్ల రూపంలో ఇస్తున్న అమౌంట్కి పే చేసే ఇంట్రెస్ట్ని రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అనేది బ్యాంకులు రిజర్వ్ బ్యాంకుకి ఒకవేళ అప్పిస్తే దానికి వాళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటారు. రెపో రేట్ వచ్చేసి 5.50%గా ఆర్బీఐ నిర్ణయించింది. నెక్స్ట్ వన్ 11వ క్వశ్చన్. 2025 ఫ్రెంచ్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్. 2025 ఫ్రెంచ్ ఓపెన్లో పురుషుల సింగిల్ టైటిల్ను కార్లోస్ అల్కరాజ్ గారు గెలుచుకోవడం జరిగింది. 12వ క్వశ్చన్. 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని దక్కించుకున్న భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మహేంద్ర సింగ్ ధోని. 2025లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని దక్కించుకున్న భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోనితో పాటు ఇంకా మహేంద్ర సింగ్ ధోనితో కలిపి మొత్తం 7గురికి అయితే ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో గౌరవాన్ని అయితే ఇవ్వడం జరిగింది. వారెవరో మనం చూద్దాం. సో ఇవి హాల్ ఆఫ్ ఫేమ్ 7 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే 7గురికి అయితే హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అందులో అసీమ్ ఆమ్లా సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాకి సంబంధించి ఎంఎస్ ధోని, మాథ్యూ హేడెన్ గారు వచ్చేసి ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి, సానా మీర్ వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించిన మహిళా క్రికెటర్, గ్రేన్ స్మిత్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వ్యక్తి, సారా టైలర్ వచ్చేసి ఇంగ్లాండ్కి సంబంధించిన మహిళా క్రికెటర్, అండ్ డానియల్ వెటోరీ గారు వచ్చేసి న్యూజిలాండ్కి సంబంధించిన వ్యక్తికి. ఈ 7గురికి అయితే ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్ అవార్డు అయితే 2025కి గాను ఇవ్వడం జరిగింది. 13వ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రం గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యంగా ప్రకటించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యాన్ని
ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ 14వ క్వశ్చన్. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2025 ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 12th జూన్. 12th జూన్న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 15వ క్వశ్చన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం ఎంత స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 131. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశ స్థానం 131వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ 16వ క్వశ్చన్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025కి గాను ఏ దేశం విజేతగా నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025కి గాను దక్షిణాఫ్రికా దేశం విజేతగా నిలవడం జరిగింది. రన్నరప్గా ఆస్ట్రేలియా అయితే నిలవడం జరిగింది. ఆస్ట్రేలియా మీద దక్షిణాఫ్రికా గెలవడం జరిగింది. ఈ టెస్ట్ ఛాంపియన్కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ని ఎవరికి ఇచ్చారనేది చూద్దాం. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్స్ 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ అనేది న్యూజిలాండ్ గెలవడం జరిగింది. 2023లో ఆస్ట్రేలియా గెలవడం జరిగింది. 2025కి గాను సౌత్ ఆఫ్రికా అయితే టెస్ట్ ఛాంపియన్ని సొంతం చేసుకున్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ 2021లో క్యాలీ జెమిసన్కి రావడం జరిగింది, న్యూజిలాండ్కి సంబంధించిన బౌలర్. అండ్ 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్కి సంబంధించి ట్రావిస్ హెడ్కి రావడం జరిగింది, ఆస్ట్రేలియాకి సంబంధించిన బ్యాట్స్మెన్. అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఈడెన్ మాక్రామ్ గారికి రావడం జరిగింది, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ప్లేయర్. సో 2021-23లో రన్నరప్గా నిలిచింది ఎవరంటే మన ఇండియా. అండ్ 2025లో రన్నరప్ వచ్చేసి ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ వన్ 17వ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్ళే ప్రతి బిడ్డ తల్లికి ఏటా ఎంత ఆర్థిక సాయం అందించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 15,000. ఇందులో 13K అయితే పేరెంట్స్లో తల్లికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2K వచ్చేసి స్కూల్ ఆర్ కాలేజీకి అయితే మెయింటెనెన్స్ కోసం, దాని డెవలప్మెంట్ కోసం అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. 13K అనేది తల్లి అకౌంట్లో పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 18వ క్వశ్చన్. ఇటీవల బ్రిక్స్లో 10వ భాగస్వామి దేశంగా చేరిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వియత్నాం. ఇటీవల బ్రిక్స్లో 10వ దేశంగా వియత్నాం అయితే చేరడం జరిగింది. చాలామంది ఇండోనేషియా అనుకుంటారండి. ఇండోనేషియా చేరుదాం అనుకుంది కానీ లాస్ట్ మూమెంట్లో తన నిర్ణయాన్ని మార్చుకుంది. సో 10వ దేశం అయితే వియత్నాంగా నిలవడం జరిగింది, ఇండోనేషియా కాదు. నెక్స్ట్ వన్ 19వ క్వశ్చన్. 2025 జూన్ 13న ఇరాన్పై ప్రారంభించిన ఇజ్రాయెల్ సైనిక చర్య పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇరాన్పై ప్రారంభించిన ఇజ్రాయెల్ సైనిక చర్య పేరు ఆపరేషన్ రైజింగ్ లయన్. మరి ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన చర్య పేరు వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్. అండ్ అదేవిధంగా ఇరాన్ స్థావరాలపై అమెరికా అయితే దాడి చేయడం జరిగింది, దానికి కూడా ఒక పేరు పెట్టడం జరిగింది, దాని పేరు వచ్చేసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అయితే అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ సింధును ఏ దేశం నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరాన్.
ఆపరేషన్ సింధును భారత పౌరులను తరలించడానికి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇరాన్ దేశంలో ఉన్న భారతీయులని మన భారతదేశాన్ని తీసుకురావడానికి ఆపరేషన్ సింధు అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధు భారత పౌరులను తరలించడానికి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ 21వ క్వశ్చన్. పటోడి ట్రోఫీ స్థానంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. పటోడి ట్రోఫీ అనేది ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్కి పటోడి ట్రోఫీ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే దాన్ని ఇటీవల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పేరు మారవడం జరిగింది. నెక్స్ట్ వన్ 22వ క్వశ్చన్. విద్యా సామాగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞాన్ పోస్ట్. విద్యా సామాగ్రిని తక్కువ ధరలో పంపిణీ చేయడం కోసం తపాలా శాఖ పోస్టల్ సర్వీస్ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు జ్ఞాన్ పోస్ట్. ఈ జ్ఞాన్ పోస్ట్ ద్వారా విద్యా సామాగ్రి అండ్ సాంస్కృతిక సంబంధించిన పుస్తకాల కోసం తక్కువ ధరలో మనకైతే డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 23వ క్వశ్చన్. భారత ప్రధాని మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియస్ III అరుదైన గౌరవాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సైప్రస్. నెక్స్ట్ వన్ 24వ క్వశ్చన్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న విశాఖపట్నంలో జరుపుకున్నారు. అయితే 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క అధికారిక థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అయితే 2015 నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి 11వ ఎడిషన్. ఇది 2025కు సంబంధించి ఇది 11వ ఎడిషన్, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. నెక్స్ట్ వన్ 25వ క్వశ్చన్. న్యూఢిల్లీ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి కంగనా రనౌత్. కంగనా రనౌత్ గారు 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. 2025కి సంబంధించి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 26వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి సిమ్ రహిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ FWA 5G సర్వీస్ క్వాంటమ్ 5G FWAను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి BSNL. నెక్స్ట్ వన్ 27వ క్వశ్చన్. షాంఘై సహకార సంస్థ SCO 2025 రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది జరిగింది? నెక్స్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చైనా. షాంఘై సహకార సంస్థ SCO 25 రక్షణ మంత్రుల సమావేశం చైనాలో నిర్వహించడం జరిగింది. మన ఇండియా తరపున మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ మీటింగ్కి అయితే అటెండ్ కావడం జరిగింది. నెక్స్ట్ వన్ 28వ క్వశ్చన్. 2025 ప్రపంచ శాంతి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 115. ప్రపంచ శాంతి సూచికలో భారతదేశం యొక్క ర్యాంకు 115 2025కి సంబంధించి. 2024లో భారతదేశం యొక్క ర్యాంకు 116. నెక్స్ట్ వన్ 29వ క్వశ్చన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శుభాంశు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా గారు.
ఈ మిషన్ అయితే యాక్సియామ్ 4 మిషన్. యాక్సియామ్ 4 మిషన్ ద్వారా ఈ యాత్రనైతే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి స్పేస్ ఎక్స్ రాకెట్ యూజ్ చేయడం జరిగింది. స్పేస్ ఎక్స్ రాకెట్కి సంబంధించి ఫాల్కన్ 9 రాకెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. శుభాంశు శుక్లాతో పాటు ఇంకో ముగ్గురు వెళ్ళారండి. వాళ్ళు వచ్చేసి ఒకరు పెగ్గి విట్సన్, ఇంకొకరు సాల్వోజ్ ఉనాన్స్కీ, ఇంకొకరు వచ్చేసి టైబోర్ కాపు. ఈ నలుగురు అయితే ఐఎస్ఎస్ను సందర్శించడం జరిగింది. ఐఎస్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్ 30వ క్వశ్చన్. 5వ ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఏ నగరంలో జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి జైపూర్. సో ఇవి ఫ్రెండ్స్ జూన్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.